అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే జీవితాలు అస్తవ్యస్తం అయిపోవటానికి ఆడవాళ్ళు కారకం కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మాకు బాగా తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళే పిచ్చి పనులు చేసి సంసారం అంతా విచ్ఛిన్నం చేసేసుకుని ఎలా పడితే అలా చేసేసుకునండి ఈరోజు ఎందుకు పనికి రాకుండా అయిపోయి ఏదో పంచల పరం అంటారు పెద్దోళ్ళు అనేవారు, పంచల పరం అయిపోతారని. అలా అంటే పంచలంటే అక్కడక్కడ ఆ వసారాలు గదులు అరుగుల మీద కాలక్షేపం చేసే రోజులు తెచ్చుకున్న పరిస్థితికి వచ్చారండి ఒకళ్ళు. అది ఏంటి అంటే చక్కగా జరుగుతుందండి. భర్త ఏదో పని చేసుకుని చక్కగా ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల వాళ్ళు కూడా పనులు చేసుకుని తల రూపాయి తెచ్చి ఇచ్చేవారు, శుభ్రంగా బతికేవారు. ఏదో ఉండటానికి చిన్న ఇల్లు ఉండేది, హాయిగా బతికేవారు. లోటుపాట్లు ఉండేవి కాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పెద్దగా బయటకు వచ్చేంత ఉండేది కాదు. కానండి ఆ ఆడావిడికి ఆ ఇంటి యజమానురాలికి ఎంతసేపు ఎక్కడో మద్రాసులోనో హైదరాబాదులోనో అలాంటి సిటీల్లో మనం కాపురం ఉండాలి, అలాంటి చోట ఉంటే రిచ్గా బతకొచ్చు, అందరి మీద మనం బాగా బతకాలి, రిచ్గా ఉండాలంటే వీళ్ళందరికీ దూరంగా ఉండాలి. అందరూ ఇక్కడ చక్కగా చేసుకునే వాళ్ళే ఉన్నారండి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తన పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు కూడా చక్కగా ఎవరి సంసారాల వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు, పిల్ల పాపలతో ఉన్నారు. కానీ ఈ కోరిక ఏంటంటే వెళ్ళిపోవాలి, ఆ సిటీల్లో ఉండాలనే కోరికతోటి భర్తను తీసుకుని బయలుదేరి పెద్ద కొడుకు పెళ్లి చేసేసి కూతురికి కూడా ఏదో పెళ్లి చేసేసి తూతూ మంత్రంగా పెళ్లి చేసేసి ఎవరు దొరికితే వాళ్ళకి చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లోనే మోసం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత అది ఎలాగ ఎవరో ఫుడ్ ఇచ్చారంట, ఫుడ్ తిన్నారంట, వీళ్ళ మైకం వచ్చేసిందంట, అందరూ అక్కడే పడుకుని ఉన్నారు. ఇంటి యజమాని ఏమైపోయాడో తెలియదు, ఇంటి యజమాని కనుమరుగు అయిపోయాడు. అలా అయిపోయినప్పుడు ఈ యజమానిని ఎత్తుక్కుంటానికే సంవత్సరాల తరబడి పట్టిందండి. అసలు ఏమైపోయాడో అతను, ఎలాగ ఎక్కడికి వెళ్ళాడో అసలు ఏంటో పరిస్థితి ఇప్పటికి కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి. 15 సంవత్సరాలు అవుతుందండి నేను చెప్పే స్టోరీ. కానీ అసలు ఎంత అస్తవ్యస్తంగా అంటే చాలా మామూలుగా కాదు, అంత అస్తవ్యస్తం అయిపోయింది. అయిపోయినప్పుడు అప్పుడైనా ఇంత జరిగింది, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతే నలుగురు మధ్యలో ఉంటే బాగుంటుంది అని ఇంగితం లేకుండా ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ హైదరాబాద్ పిచ్చే పట్టేసుకుంది. ఎంత జరిగిపోయినా సరే కొడుకు తను బతకటానికి వెళ్ళిపోయాడు, చిన్న కొడుకు పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు, కూతురు కాపురం పోయింది. ఎందుకంటే తల్లి వల్లే పోయింది, తల్లి ఒక్కతే ఉంటుంది కదా, కూతురు కాపురం చేతులార పాడు చేసేసుకుంది. ఒక పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లోడితోటి ఈ తల్లి తను ముగ్గురు కలిసి ఉంటున్నారు, చంటి పిల్లోడు. ఈ అమ్మాయి ఎందులో కన్నా వెళ్ళిందంటే కోపం ఎక్కువ, ఎవరు ఏం మాట అనకూడదు. అలాంటప్పుడు సంసారం ఎలా ఉంటుందండి, పైకి వస్తుంది చెప్పండి. ఎందుకు చేశానంటే నాకు ఫోన్ చేసి వేరే ఏదో సమస్య చెప్పి గొళ్ళుమని గోల పెట్టింది. కానీ తీర్చే సమస్యలు అయితే తీర్చగలుగుతారు ఎవరైనాను, తీర్చలేని సమస్యల్లో చిక్కుకుపోతే చాలా పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి, ఎంత అస్తవ్యస్తంగా అయిపోయింది. ఆడవాళ్ళు నిర్ణయాలండి ఒక్కొక్కసారి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మగోడు ఆలోచన తీసుకుని ఇద్దరు కూడా సమిష్టిగా కూర్చుని పిల్లలు ఉన్నారు కనుక పిల్లల ఆలోచన పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ ఆలోచన కూడా తీసుకోవాలి. 10 మందిలోనూ పలసనైపోయారు, బతుకు తెరువు లేదు, తినటానికి తిండి కూడా లేని పరిస్థితిలో, ఎక్కడ కాలక్షేపం చెయ్యాలి అద్దులు కట్టలేని పరిస్థితిలో ఇంత చేసింది కదా అని కోడలో రానివ్వదు, ఎవరో రానివ్వరు. ఎందుకు రానిస్తారు, ఇంత చేసింది ఏమే అని అందరికీ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. చూడండి ఎంత బాధాకరమైన జీవితం అండి. ఎక్కడొక వెళ్ళి చిన్న పని చేసుకోవాల్సిన పరిస్థితి, ఇంట్లోంచి బయటకు రాని ఆడదే ఈరోజు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. బక్క చిక్కిపోయారు, ఎలా పడితే అలా ఉన్నారు. అంటే చిన్న ఆలోచన సాగే ఇంట్లో చక్కట సంసారాన్ని వదిలిపెట్టుకుని హైదరాబాద్ సిటీలో ఏంటో బాంబు తిందామనేసి ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయింది. ఆదిలోనే అంశపాదం అన్నట్టు భర్త ఏమైపోయాడో తెలియదు. అలాంటి చిన్న అతను కాదండి, అతను అన్నీ తెలిసిన జ్ఞానం తెలిసిన అతనే, మంచి మనిషి, పాపం కష్టజీవి, చాలా కష్టజీవి అండి. పెళ్ళాన్ని బయటికి రానివ్వకుండా ఇంట్లో లోటు లేకుండా గడిపేవాడు అతను. నాకు తెలిసి మా పక్కనే ఉండేవారు. ఇప్పుడు ఎంత ఎలా అయిపోయారంటే అలాంటి పరిస్థితులు దుస్థితికి కారణం ఆడది అవ్వకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి. అందరూ అలా ఉంటారని కాదండి, ఒక్కొక్కసారి ఆలోచన మన జీవితాలని సర్వనాశనం చేసేసేలాగా అయిపోతుంది. అది అలాంటి రాంగ్ రూట్లోకి వెళ్తే కూతురు బతుకు తల్లి బతుకు అయోమయంగా
అధ్వానంగా తయారైపోయింది. అలా అని తప్పు చేసే మనుషులు కాదు, ఒక దొంగతనం చేసే మనుషులు కాదు, ఎటువంటి తప్పుడు ఆలోచన మనసులో ఉండదు. కానీ క్షీణించిపోయి వాళ్ళు చేసుకున్న తెలివి తక్కువ పనికి వాళ్ళకు వాళ్ళే పతనం అయిపోతున్నారు. తిండి లేని పరిస్థితి, ఎవరైనా ఇప్పుడు అన్నం పెడితే బాగుండే అనే పరిస్థితిలోకి వచ్చేసింది అక్కడ వాతావరణం. అంటే ఎంత దారుణం చూడండి. ఆ చిన్న పిల్లోడు పనికెళ్ళి తెచ్చి పెడితే వాళ్ళు తింటారు ఇంట్లో కూర్చుని. ఇప్పుడు బాల కార్మికులు ఎవరు చేయించుకోరు అలాంటి చిన్నపిల్లల చేత. ఎంత తప్పండి అది. రెక్కగాలు బాగున్నప్పుడు ఏదో ఒక పని చేసుకోవాలి. ఇప్పుడు భర్త లేడు, ఏదో కారణాలతోటి విడిపోయారు, కానీ బోల్డన్ని అవకాశాలు ఉంటాయండి. నీతిగా బతికేవాళ్లే కదా, నీతిగల వాళ్ళేనండి. నీతిగా బతకాలనుకున్నప్పుడు ఏదో ఒక షాపులో చేసుకోవటం, ఏదో చేసుకుని ₹1 డబ్బులు తెచ్చుకుని తల్లి పిల్లోడిని పెట్టుకుని తను అలా నీతిగా ఉండి చేసుకుంటే బాగుండిపోను. ఈ పిల్లోడు తెచ్చిందే తినాలి అంటే అద్దె కట్టి ఇంట్లో తినాలంటే ఎంత కష్టం అండి. అటువంటి కష్టాల్లో ఇరుక్కుపోయిందండి ఆ ఫ్యామిలీ నాకు తెలిసి. అది బయటకు రావాలంటే ఇప్పుడు చాలా కష్టం అన్నమాట. ఆ తప్పు ఏ ఆడది కూడా అలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకూడదండి. సమిష్టిగా నలుగురు గల ఇంట్లో నుంచి వెళ్ళింది. అలాంటిది ఇంటి చుట్టూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోవాలి కదా.